ఇప్పుడే క్యాబ్ అయితే ఎక్కేసాం అనమాట. ఈయన అడిగినాము, ఈయన ఒక రూమ్కి అయితే తీసుకెళ్తుండు. అండ్ మాకు కూడా ఒక రూమ్ తెలుసు, రీసెర్చ్ చేస్తే దొరికింది. ఆ రూమ్కి అయితే తీసుకెళ్తుండు. ఫస్ట్ మేము చెప్పిన రూమ్కి, అక్కడైతే ఏసీ రూమ్స్ ఏమో తక్కువ ఉంటాయంట నేను విన్న ప్రకారం. ఫస్ట్ అక్కడికి వెళ్దాం, అక్కడ ప్రైస్ కనుక్కుందాం. అదే ప్రైస్కి వస్తే మన బడ్జెట్లో ప్రైస్కి అక్కడ తీసుకుందాము. లేకపోతే ఈయన ఇంకొక రూమ్ చెప్పిండు, ఒక 1500 1300 స్టార్టింగ్ అంటే ఏసీ రూమ్ ప్రైజెస్. దాని తర్వాత అక్కడికి వెళ్దాము. ఒకవేళ అది మనకి ఎక్కువ అనిపిస్తే, అది మనకి ఎక్కువ ఏమైనా అనిపిస్తే నాన్ ఏసీ రూమ్సే ఇక అడ్జస్ట్ అయిపోవాల్సిందే, ఏం చేయలేం. తీసుకోవచ్చండి. నేనైతే రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం చెప్తా ఇన్ఫర్మేషన్, ఏ రూమ్ తీసుకున్నాం ఏంది అని. గైస్ ఇప్పటిదాకా అయితే ఒక రూమ్ చూసినాము. ఆ రూమ్ మాకు అసలు నచ్చలేదు. ఇండియన్ వాష్రూమ్ ఉంది, ప్లస్ బెడ్స్, వెంటిలేషన్ లేదు. కనీసం వెంటిలేషన్ ఉన్నా బాగుండు, తీసుకునేటోళ్ళము. నైట్కి మొత్తం ఉడుకొచ్చేస్తుంది ఆ రూమ్లో. ఇప్పుడు ఇంకో రూమ్ అయితే బుక్ చేసినాను ఆన్లైన్లో, తక్కువకైతే దొరికింది. అక్కడికి వెళ్ళి ఆ రూమ్ ఎట్లుంది ఏందో కూడా చూద్దాము. ఆన్లైన్లో అయితే చూసిన, క్యాబ్ డ్రైవర్ని కూడా అడిగితే బాగానే ఉంటుంది రూము, ఆడికి పోతే ఎక్కువ ఉంటుంది అనడమో. నాకు ఆన్లైన్లో చీప్ అయితే దొరికింది. అమౌంట్ చెప్తా రూమ్ కన్ఫర్మ్ అయిన తర్వాత. ఆ రూమ్కి వెళ్ళి అయితే మాట్లాడదాం మళ్ళీ. గైస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఒక రూమ్ అయితే తీసుకున్నాము, మాకైతే 1800 పడ్డది. 3 డేస్కి, 2 నైట్స్ 3 డేస్. రూమ్ చూపిస్తా. బేసిక్ రూమ్ అనమాట, విత్ ఫ్యాన్. ఏసీ అయితే తీసుకోలేదు, ఏసీ కాస్ట్లీ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో కదా బుకింగ్. అన్నీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అన్ని కాస్ట్లీ చెప్తారు. మినిమం ప్రైస్ 1500 చెప్తారు డేకి. మేము ఇంకా వద్దనుకున్నాం, ఫ్యాన్తో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. 3 డేసే కదా, ఎక్కువ నైట్కే చల్లగా అయిపోతుంది మ్యాక్సిమం. చూడాలి నైట్ పరిస్థితి ఎట్లుంటుందో. ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ అగ్నితీర్థంకి వెళ్ళి అక్కడ మునిగి మళ్ళీ హోటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, ఒక పేరు బట్టలు తీసుకొని, టెంపుల్కి వెళ్ళిపోయి లాకర్ తీసుకొని, 22 వెల్స్లో స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. ఇది ప్రాసెస్. అయితే మేమైతే అట్లా వెళ్తున్నాం. గైస్ ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నేను సంతోష్. ఇక్కడ నుంచి ఫస్ట్ అగ్నితీర్థం, అక్కడ మొత్తం బట్టలు, టవల్స్ అక్కడనే అన్నీ తీసుకొని అక్కడనే మునిగేసి అక్కడనే డ్రెస్ చేంజ్ కూడా చేసుకొని దాని తర్వాత అక్కడ డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర మనము లాకర్ తీసుకోవాలంటే ఓన్లీ క్యాష్ అనమాట, 50 రూపీస్ క్యాష్ అయితే తీసుకొస్తున్నాం. అక్కడ లాకర్లో మా బ్యాగ్స్ పెట్టేసి 22 వెల్స్ ఉంది కదా, అక్కడ కూడా కొద్దిగా వాటర్ పోపించుకొని దాని తర్వాత మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే వెట్ క్లోత్స్ అయితే, తడి బట్టలు అయితే అలౌ చేయరు. లాకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. కొద్దిగా లాంగ్ ఉంటుంది ప్రాసెస్, కానీ బాగుంటుంది. చూద్దాం. మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు బై వాకే. ఇక్కడ నుంచి అగ్నితీర్థం 1 km ఉంది. మా రూమ్ కొద్దిగా దూరం తీసుకున్నాం మేము, అంటే దూరం ఉంటేనే కొద్దిగా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. అదే అనమాట అగ్నితీర్థం. ఆల్రెడీ మునుగుతురు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మీకు ఆ పిల్లర్ కనిపిస్తారు కదా, ఇప్పుడు కనపడుతుంది చూడండి పిల్లర్. గైస్ అగ్నితీర్థంకి అయితే వచ్చేసాం అనమాట. ఇదే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అది మెయిన్ ఎంట్రన్స్ రెడ్ది. ఇక్కడ చాలా మంది ఉన్నారు జనాలు. ఇక్కడైతే 1 by 1 మేమైతే స్నానం చేసి డైరెక్ట్ ఇక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట, లేట్ చేయకుండా. మళ్ళీ టెంపుల్ తర్వాత కూడా మనకు వేరే ప్లాన్ ఉంది, అది చెప్తా టెంపుల్ అయిపోయిన తర్వాత. గైస్ ఇప్పుడే అగ్నితీర్థంలో అయితే మనం మునిగేసి అక్కడనే డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్లో ఇంకోటి ఉంటుంది 22 వెల్స్ది, అది వాటర్ మన మీద జల్లుతారు కదా. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం లాకర్ రూమ్కి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇటు నుంచి రైట్ చూసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చెప్తా. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అగ్నితీర్థంకి. ఇక్కడేమో మరి నడుస్తున్నాయి, ఏందో మనకు తెలియదు. ఇదే అనమాట టెంపుల్ రూట్. చెప్పినా కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఆ లాకర్ సీన్, 22 వెల్స్ అదేందో చూసి మీకు అప్డేట్ ఇస్తా. ఇది టెంపుల్, దీనికి లెఫ్ట్లోనే లాకర్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మన లాకర్లో సామాను ప్లస్ చెప్పులు పెట్టేటట్టు ఉంటే పెట్టేద్దాం.
గైస్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని అయితే వచ్చినాము. ఇంతగా లాకర్ కాడ మా సామాన్ పెట్టినాం కదా, ఇట్లా ఒక లాకర్ ఇస్తారు, ఇందులో మా సామాన్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఆ బట్టలు మార్చుకొని 22 వెల్స్ అయితే ఏదైతే ఉంటుందో ఆడికి పోయి అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చినాము, మళ్ళీ బట్టలు మార్చుకున్నాము, మళ్ళీ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడ్డది దర్శనంకి, అంతే. హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్. ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేము మేము. ఇప్పుడు వెళ్ళి ఏదైనా డైరెక్ట్ లంచ్ చేసేసి బైక్ రెంటల్ తీసుకోవాలి. అక్కడ తిరగడానికి మంచి ప్లేసెస్. లంచ్ తర్వాత ఒక ప్లేస్కి అయితే వెళ్తాము, అది ఏ ప్లేసో లంచ్ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే లంచ్కి వెళ్ళిపోదాం. రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫుడ్ కూడా పెట్టేసారు, సౌత్ ఇండియన్ థాలీ. సంతోష్ థాలీ అయితే వచ్చేసింది. దీని ఎట్లుందో చెప్తా. దీని ప్రైస్ అయితే 130 రూపీస్ పర్ పర్సన్. గైస్ ఇప్పుడే లంచ్ చేసి అయితే బయటకు అయితే వచ్చేసినాము. ఇప్పుడు బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక బైక్ ఒకటి మనం రెంట్కి తీసుకోవాలి. ఇక్కడ అటు ఇటు సైట్ సీయింగ్ అవన్నీ చూడడానికి బెస్ట్ అదే. లోకల్ ట్రాన్స్పోర్ట్ కంటే మన చేతుల్లో ఉంటుంది కదా, ఏటికన్నా వెళ్ళొచ్చు. ఈ ఈ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఒక బైక్ రెంటల్ ఉందంట, మ్యాప్స్లో చూసిన. ఆడికి పోయి బైక్ ఎంత ప్రైస్ పడ్డదో అది కూడా చెప్తా. గైస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. లంచ్ చేసి, లంచ్ కూడా అంత ఏం మంచి లేదు, యావరేజ్ ఉంది. లంచ్ చేసి డైరెక్ట్ బైక్ రెంటల్స్కి వెళ్ళాము. అక్కడ ఏమైంది అంటే పర్ డే 700 చెప్పారు. మేము 600కి అట్లా మాట్లాడుకున్నాం. 600కి అట్లా మాట్లాడితే వాళ్ళు 24/7 ఇస్తా అన్నారు. మేమేం చెప్పినాం, మాకు 24/7 కాదు, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కావాలి. ఈరోజు ఇప్పుడు టైం 1 అవుతుంది. ఈరోజు 1కి తీసుకుంటే రేపు ఈవినింగ్ 8కి ఇస్తామని చెప్పినాము. కాకపోతే అట్లా కుదరదు, ఓన్లీ 24 అవర్స్కే ఇస్తాము. మేము ఎక్స్ట్రా కూడా పే చేస్తామని చెప్పినాము, అయినా కానీ వాళ్ళు పట్టించుకోవాలి, వినలేదు. ఎక్స్ట్రా పే చేయాల్సి అట్లా. ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే 2 days పే చేసాను అంటారు. మళ్ళీ అట్లా కాదు, మేము అవర్లో ఎంత ఉందో అంత పే చేస్తామంటే దానికి కూడా ఒప్పుకోలేదు. 2 days పే చేసాను అన్నారు. సరే అని చెప్పి మేమేం చేసినాం, ఈరోజు అయితే బైక్ తీసుకుంటున్నాము. కాకపోతే 8 o'clock తీసుకుంటున్నాం. ఈవినింగ్ 8కి తీసుకొని రేపు ఈవినింగ్ 8కి ఇచ్చేస్తాం. అప్పుడైతే సెట్ అయిపోతుంది మనకి. రేపంతా మన చేతిలోనే ఉంటుంది బండి, ట్రావెల్ చేయొచ్చు. ఈరోజు అయితే ఒక కొద్దిగా చిన్న చిన్న ప్లేసెస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్, లాస్ట్కి ఇంకా ఒక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం, ప్లాన్ చేసి అయితే చెప్తా ఏమేమి ఉన్నాయో. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, చెమటలు కారిపోతున్నాయి, చాలా డేంజర్ ఉన్నాయి. ఫుల్ హైడ్రేట్ ఉండండి, ఓఆర్ఎస్ తెచ్చుకోండి, ఆ ప్యాకెట్స్ WHO అప్రూవ్డ్, బెస్ట్. హైడ్రేట్ ఉంటారు మీరు. నేను ప్లాన్ చేసుకొని అయితే చెప్తా ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం అనేది. ఇప్పుడైతే మేము హోలీ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ అయితే కొన్ని ఉన్నాయంట, ఆడికైతే వెళ్తున్నాము. కొన్ని వాటర్ స్పోర్ట్స్ అయితే ట్రై చేద్దాం. రూమ్లో ఖాళీ ఉండే బదులు అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా మొత్తం ఎట్లుంటుందో, ప్రైజెస్ ఏంది అని. గైస్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అదే హోలీ ఐలాండ్. లోపల పోయి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కనుక్కుందాం. అది ఎంట్రీ అయితే ఇదనమాట, ఇట్లా ఎంటర్ అవ్వాలి లోపలికి. మేమైతే హోలీ ఐలాండ్లోకి అయితే వెళ్ళినాం అనమాట. వాటర్ లో ఉన్నాయని చెప్పి మొత్తం యాక్టివిటీస్ అయితే బంద్ చేసారు. మేము గ్లాస్ బాటమ్ రైడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ బోట్కి కింద మొత్తం గ్లాస్ ఉంటుంది, మనం కోరల్స్ చూడొచ్చు అనమాట, వాటర్లో ఉన్న కోరల్స్. అది ట్రై చేద్దాం అనుకున్నాము, కాకపోతే అది కూడా బంద్, అన్ని యాక్టివిటీస్ బంద్ చేసేసారు. మేము దాని పక్కన ఉన్న బీచ్కి అయితే వచ్చినాం. ఇక బీచ్లో కొద్దిగా తిరిగేసి సన్సెట్ వరకు ఉండేసి దాంతో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. రేపైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ రేపటికి పోస్ట్పోన్ అయిపోయినాయి అనమాట, బండి లేక. ఈరోజు మనకి రేపు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో ఒకసారి నైట్ అయితే చెప్తా కూర్చొని. బీచ్ అయితే చాలా బాగుంది, మొత్తం బోట్స్ అన్నీ ఇట్లా అక్కడ స్టాక్ అయిపోయి యాంకర్ వేసి అక్కడనే ఉండిపోయినాయి. చాలా బాగుంది బీచ్. కొద్దిగా మునిగేసి అయితే మళ్ళీ కలుద్దాం. గైస్ ఇప్పుడే బీచ్కి వెళ్ళి కొద్దిగా మునిగేసి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు టైం ఎంత? టైం అయితే 6:02 అయితే అవుతుంది. అందరు ఖాళీ చేస్తారు, అందరు వెళ్ళిపోతారు. యాక్చువల్గా బీచ్ అనాలో లేకపోతే బ్యాక్ వాటర్ అనాలో నాకైతే అర్థమవుతుంది. బీచ్ వైపు అయితే రాలేదు. రేపు టైం ఉంటే ఇంకో బీచ్కి అయితే వెళ్దాం మనం.
పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బీచ్కి. ఇది నాకు ఎందుకో బ్లాక్ వాటర్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అసలు వేవ్స్ వస్తలేవు, స్లో బ్లాక్ వాటర్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి మళ్ళీ 7:30, 8కి అట్లా వస్తాం. బండి తీసుకోవాలి కదా, అట్లనే లంచ్ కూడా, అట్లనే డిన్నర్ కూడా చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. రేపు మళ్ళీ పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. రేపు మెయిన్ ఇంపార్టెంట్, రేపు పెద్ద ప్లాన్స్ అన్నీ రేపే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వీడికి వెళ్ళి ఒక చిన్న బ్యాగ్ తెచ్చుకొని ఇలా కొద్దిగా ఫోన్స్ అవన్నీ పెట్టేసి మేమైతే వెళ్ళాం. చాలా బాగుండే అసలు, మొత్తం పీస్ఫుల్. ఈవినింగ్ టైమ్స్లో జస్ట్ మనం ఇక్కడ ఇట్లా కూర్చొని, ఇక్కడ ఇది కూడా ఉంది, జస్ట్ మనం ఇక్కడ ఇట్లా కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మంచి గాలి, చాలా బాగుంది అసలు. మంచిగా బోట్స్ ఉంటాయి ఇక్కడ, నాకే చాలా మంది ఇట్లా సరే ఇక్కడికి. మొత్తానికి వెళ్ళిపోతున్నాం. వీడికి వెళ్ళి ఒక దాని గురించి వచ్చినాము, ఇంకోటి అయింది. ఎనీవేస్ పర్లే, అది రేపు టైం ఉంటే అది కూడా ట్రై చేద్దాం. రేపు బంపర్ రైడ్ అని ఒకటి ఉంది, అదైతే రేపు ట్రై చేద్దాం టైం ఉంటే. ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. కొద్దిగా స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి, రూమ్కి అయితే వెళ్ళిపోతాం. గైస్ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాలి. బైక్ రెంటల్స్కి వెళ్ళి బండి అయితే తెచ్చుకోవాలి మనం. బండి తెచ్చుకున్న తర్వాత ఆ బండి కొద్దిగా పెట్రోల్ కొట్టించేసి రేపటికి రెడీగా, రేపైతే ధనుష్కోటి అయితే ప్లాన్ ఉంది, చెప్తా. బండి రెంటల్ తెచ్చుకొని పెట్రోల్ కొట్టించేసి దాని తర్వాత డిన్నర్కి అయితే వెళ్ళిపోవాలి. డిన్నర్లో ఫుడ్ తినేసి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. రేపైతే ధనుష్కోటి అయితే ప్లాన్ ఉంది మాది, చూడాలి. రేపైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ధనుష్కోడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ ఎపిసోడ్లో చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో. రేపైతే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, చాలా పెట్టుకున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా వరకు అవ్వలేదు కదా మనకి, అవన్నీ రేపు పోస్ట్ పోన్ చేసుకున్నాం అనమాట. చూడాలి రేపు ఎట్లా జరుగుతుందో. 1, 2 అటు ఇటు అయినా కానీ మనకి టైం చాలా ఎక్కువైపోతుంది. మెయిన్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి రేపు మనం ప్రాపర్గా. అంతే, బైక్ రెంటల్స్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం మాకు ఎంత పడ్డది ఏంది కూడా. గాయస్ ఇప్పుడైతే బండి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను సంతోష్ 7:50 అవుతుంది ఇప్పుడు టైం అయితే. బండి తెచ్చుకొని డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసి అయిపోయింది ఈరోజు, ఎండ్ ఆఫ్ ది డే అనమాట. డిన్నర్ తర్వాత ఇంకేడికి పోయేది లేదు, ఎక్కడికైనా పోతే చూపిస్తా. ఇక బండి వచ్చిన తర్వాత మేము ఏమనుకుంటున్నామంటే, ఇంతకు మనము బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం. నైట్ టైము చాలా బాగుంది అసలు, గాలి కానీ ఆ వైబ్స్ కానీ ఆ బీచ్ దగ్గర చాలా బాగుంది. ఒకసారి నైట్ 9కి అట్లా వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం బీచ్ దగ్గర. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం నేను వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ రికార్డ్ చేస్తా. గాయ్స్ ఇప్పుడే బండి తెచ్చుకుందామని అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ అగ్నితీర్థం దగ్గర వ్యూ అయితే చూడండి ఒక్కసారి. ఇక్కడ మూన్ లైట్ సూపర్ ఉందన్నమాట. ఈవినింగ్ టైమ్స్ అయితే మనం బండి అయితే తెచ్చుకుందాం ఇప్పుడు వెళ్ళి. ఈ స్ట్రీట్ అంతా చాలా బాగుంది చెప్పాలంటే నైట్ టైమ్స్. మార్నింగ్ అయితే ఆ ఎండకి కాన్పని అసలు ఫుల్ చెమటలు, మనకి తిరగబుద్ది కాదనమాట. ఇప్పుడైతే చాలా బాగుంది ప్రశాంతంగా. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం బండి తెచ్చుకోవడానికి. గైస్ మనమైతే బండి అయితే తెచ్చేసుకుందాం అనమాట. పెట్రోల్ కొట్టించేసి ఇక్కడ పెట్టినాం. ప్లెజర్ ప్లస్ అనమాట. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాం. డిన్నర్ ఏం పెద్ద రికార్డ్ రూమ్కి వెళ్ళిపోతాం. గాయస్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిన్నర్ అయిపోయిన తర్వాత కూర్చున్నాము. దాని తర్వాత ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. ఇందాక మనం వచ్చినాం కదా బీచ్కి, అక్కడైతే వచ్చినాం అనమాట. బండి అక్కడ పార్క్ చేసి నేను ఇక్కడైతే కూర్చున్నాం. ముంగట చూపిస్తా, ముంగట బీచ్ ఇవ్వండి. ఇక్కడైతే కూర్చున్నాం. అటు సైడ్ ఏం లేదు, కొద్దిగా పీస్ఫుల్. ఇక్కడైతే కూర్చొని కొద్దిసేపు ఉండేసి అయితే వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ రూమ్కి. ఎందుకంటే రేపు మార్నింగే స్టార్ట్ అవ్వాలి మనం ధనుష్కోడి. 5:30కి అట్లా స్టార్ట్ అయిపోతాం. 6 o'clock ఓపెన్ అంట ధనుష్కోడి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుస్తాం మళ్ళీ. ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే, రైట్.